హాయ్ హలో అందరికీ. డే 15 అంటే మండే. మండే అంటే మనందరికీ తెలిసిందే, నామినేషన్స్ డే. ఒకరికొకరు గరంగా ఉంటారు, అందరూ ఒకరి మీద ఒకరు ఫైర్ అవుతారు. ఆ నామినేషన్స్ అయిన తెల్లారి నుంచి ఒకరి మీద ఒకరు ప్రేమలు కాచుకుంటారు, గడ్డాలు పట్టుకొని నీ మీద నాకు ఎంత ప్రేమ ఉందో, నా మీద నీకు ఎంత ప్రేమ ఉందో అనుకుని ఒకరికొకరు బాగా ప్రేమిస్తారు అనమాట. ఈరోజు మాత్రం ఎంత ఫ్రెండ్ అయినా సరే నామినేషన్లో పెట్టేస్తారు. కోడిగుడ్డు కేకలాగి నువ్వు ఇక్కడ తప్పు చేసావు అక్కడ తప్పు చేసావు అని అయితే నామినేషన్లో అయితే తీసుకొచ్చేస్తారు. ఇప్పుడు ఈరోజు నామినేషన్స్ అయితే చాలా సింపుల్గా కట్టే కొట్టే తెచ్చే అనే రీతిలో అయితే సాగినాయండి. చాలా సింపుల్గా అయితే నామినేషన్స్ అయితే అయిపోయినాయి. నామినేషన్స్ ఎలా జరిగినాయి చూద్దాం. ఫస్ట్గా సీత వచ్చిందండి. ముందు సీత వచ్చింది. సీత యష్మిని పృథ్వీని నామినేట్ చేసింది. యష్మిని అయితే అసలు యష్మి గౌడ లాస్ట్ 2 వీక్స్లో చేసిన అరాచకాలకైతే అంతే లేదు. అలాంటి యష్మి ఈసారి నామినేషన్లోకి వచ్చింది. ఇప్పుడు జనాలు ఊరుకోరు కదా, నామినేషన్లో ఆమెను ఏం చేయాలన్నది వాళ్ళకు కూడా తెలుసు. ఈ నామినేషన్లో ఎక్కువగా మోస్ట్లీ అయితే యష్మికి బాగా అయితే నామినేషన్స్ అయితే పడ్డాయండి. సోనియా అయితే తప్పించుకుందని నాకైతే అనిపిస్తుంది. ఓన్లీ ఒక ఓటుతో సోనియా బిగ్ బాస్ని అయితే చక్కగా పక్కకి సైడ్ చేశాడు. మరి ఈ యష్మి ఈ వారం ఏ విధంగా ఉండబోతుంది, అసలు నామినేషన్లో ఎలా ఉందో చూద్దాం. సీత వచ్చింది. సీత యష్మి గౌడని నామినేట్ చేసింది, పృథ్వీని కూడా నామినేట్ చేసింది. సీత చెప్పిన రీజన్ ఏంటంటే, యష్మి గౌడకి నీ క్లాన్ బిహేవియరు, నీ క్లాన్లో నువ్వు చేసే బిహేవియరు, అలాగే యాజ్ ఎ చీఫ్గా నువ్వు చేసే బిహేవియర్ నచ్చలేదు. నువ్వు డామినేట్ చేసేస్తున్నావు అందరినీ, ప్రతి పనిలో కూడా నువ్వు అడ్డం వచ్చేస్తున్నావు, అన్నీ నాకే తెలుసు అని నువ్వైతే బాగా నీ బిహేవియర్తో క్లాన్ అయితే అందరినీ కూడా డామినేట్ చేసేస్తున్నావు అని అయితే యష్మికి రీజన్ చెప్పింది. తర్వాత యాజ్ యూజువల్గా యష్మి కవర్ చేసుకుంది అనుకోండి. పృథ్వీ గురించి అయితే, పృథ్వీలో నీలో అగ్రెసివ్ చాలా ఉంది. గెలవాలని పట్టుదల ఉండొచ్చు, కానీ ఎదుటి వాళ్ళని తొక్కేసి గెలవాలన్నది మాత్రం కరెక్ట్ కాదు, ఇది నాకు నచ్చలేదు అని అయితే రీజన్ చెప్పిందండి సీత. అయితే సీత చెప్పిన రీజన్కి నేనైతే అగ్రి అవ్వను. నీకు నీ రీజన్లు ఎలా ఉన్నాయి, నాకు కూడా అలాగే ఉందా, నాకు నువ్వు ఎలా హర్ట్ అవుతున్నావు, నాకు అగ్రెసివ్ అన్నది నా స్టామినా అని అయితే పృథ్వీ అయితే పృథ్వీ చెప్పాడు. అలాగని పృథ్వీ అయితే డిపెండ్ చేసుకున్నాడు. తర్వాత విష్ణుప్రియ వచ్చింది. ప్రేరణని యష్మిని అయితే నామినేట్ చేసింది. ప్రేరణని మన లాస్ట్ బేబక్క కుక్కర్ విషయంలో ఎలాగ గొడవలు జరిగినాయి, ఇప్పుడు కూడా ప్రేరణ అయితే అందరూ కూడా ఈ చంచాలకు తప్పు చేసావు అని మాత్రం అయితే నామినేట్ చేశారు. యాజ్ యూజువల్గా విష్ణు, నువ్వు ఆ రోజు సాక్స్ గేమ్లో నువ్వు ఎలా చేసావు కాబట్టి నేను నిన్ను నామినేట్ చేస్తున్నానని ప్రేరణ అయితే చెప్పింది. తర్వాత యష్మిని కూడా నామినేట్ చేసింది. నువ్వు వీక్ పర్సన్ ఓడించాలనుకోవడం తప్పు, ఇది నాకు నచ్చలేదు, అందుకని నేను నామినేట్ చేస్తున్నానని అయితే చెప్పింది. మణికంఠ వచ్చాడు, యష్మిని పృథ్వీని అయితే నామినేట్ చేశాడు. మణికంఠ యష్మి అయితే చాలాసేపు లైవ్లో అయితే ఆర్గ్యుమెంట్ చేసుకున్నారు. నువ్వు బాగా బయాస్గా ఉన్నావు, నువ్వు ఎక్కువగా ఒకరి మీద మాత్రమే నీకు ఉంది, మిగిలిన వాళ్ళ మీద అందరి మీద లేదు, నువ్వు చాలా బయాస్గా ఉన్నావు అని అయితే మణి అయితే చెప్పాడు. పృథ్వీలో అగ్రెసివ్ ఉందని అయితే చెప్పాడు. ప్రేరణ వచ్చింది. సీతని విష్ణుప్రియని నామినేట్ చేసింది. అలాగే విష్ణుప్రియ అయితే నువ్వు 2 eggs తిన్నావు కాబట్టి నాకు నిన్ను నామినేట్ చేయాలనిపిస్తుంది, ఎందుకంటే ఉన్నాయి 5 eggs. 5 eggsలో నువ్వు 2 eggs తినేస్తే మిగిలిన 3 eggs మేము ఎలా తినాలి, మాకు అందరికీ ప్రోటీన్ అవసరం లేదు, నీకు మాత్రమే కావాలి ప్రోటీన్ అని అయితే ప్రేరణ అయితే విష్ణుప్రియని నామినేట్ చేసింది. తర్వాత ఆదిత్య ఓం వచ్చాడు. విష్ణుప్రియని మణికంఠని నామినేట్ చేశాడు. ఆదిత్యం విష్ణుప్రియని మణికంఠని నామినేట్ చేశాడు. విష్ణుప్రియ చెప్పిన అక్కడ సీసాల్లో
చీఫ్ కోసం జరిగిన దాంట్లో తను ఏమన్నాడంటే విష్ణుప్రియ ఏమందంటే, మీరు ఇంకా మింగిల్ అవ్వట్లేదు, అందరితో కలవట్లేదు, అందుకని ఇంకా కలవాలని నీకు మీరు లీడర్షిప్ క్వాలిటీస్ లేవని అన్నావు కదా, అది నాకు నచ్చలేదు, అందుకని నేను నామినేట్ చేస్తున్నాను. అయితే ఆదిత్యవం విష్ణుప్రియ అయితే నామినేట్ చేశాడు. మణికంఠ కూడా నేను నీకు చాలా ఇచ్చేసాను, నేను బాగా ప్రేమించాను, నిన్ను మోటివేట్ చేశాను, నువ్వు బాగా లేనప్పుడు, అటువంటిది ఇప్పుడు నన్ను ఇలా చేసావు అన్న టైప్ లాగా మాట్లాడాడు. అయిపోయింది. తర్వాత నైనిక వచ్చింది. నైనిక సోనియాని ప్రేరణని అయితే నామినేట్ చేసింది. నైనిక సోనియాని ప్రేరణని నామినేట్ చేసింది. నీకు సోనియాతో ఏముందంటే, నీకు స్ట్రెంత్ లేదు, నీకు చాలా స్ట్రెంత్ ఉందనుకుని నువ్వు చాలా బాగా మాట్లాడుతావు నామినేషన్లోని, ఎట్లా అంత నీకు బాగా స్ట్రెంత్ ఉందని అనుకున్నాను, నీకు స్ట్రెంత్ లేదు అని నైనిక అయితే సోనియాని నామినేట్ చేసింది. చికెన్ టాస్క్లో కూడా నువ్వు చికెన్ దొంగతనం చేసావు, నువ్వు నా పక్కనే ఉండి నువ్వు చికెన్ దొంగతనం చేసావు, వేరే క్లాన్ చీఫ్ చెప్పగానే నువ్వు చికెన్ అయితే దొంగతనం చేసావు, ఏమి తెలియదు అలా ఉన్నావు అని అయితే సోనియా నైనిక నామినేట్ చేసిన. ప్రేరణని యాజ్ యూజువల్గా సంచాలకంగా నువ్వు రాంగ్ చేసావని అయితే నామినేట్ చేసింది. యష్మి గౌడ వచ్చింది. యష్మి గౌడ మణికంఠ నైనికనైతే నామినేట్ చేసింది. యష్మి గౌడ మణికంఠ అయితే బేభత్సంగా అయితే ఆర్గ్యుమెంట్ చేసుకున్నారు. యష్మి అయితే పదాలు అయితే వదిలేసింది, బొక్క గిక్కాలని కొన్ని పదాలు అయితే వదిలేసింది. నీవు ఈ హౌస్లో ఉన్నంతసేపు నిన్ను నేను ప్రతిసారి కూడా ప్రతి వీక్ నామినేట్ చేస్తాను, ఇది మాత్రం నా శపథం అన్న టైప్లో చెప్పింది, మంగమ్మ శపథం లాగా. నేను ప్రతిసారి నిన్నైతే నేను నామినేట్ చేస్తానని మణికంఠనైతే గట్టిగా చెప్పింది. తర్వాత నైనిక విషయంలో వస్తే, నీ పని సరిగా చేయలేదు, నువ్వు యాజ్ ఏ చీఫ్గా నువ్వైతే నీ పని సరిగ్గా చేయలేదు కాబట్టి నేను నామినేట్ చేస్తున్నానని అయితే చెప్పింది. తర్వాత నబీల్ వచ్చాడు. నబీల్ యష్మి అరవటం డ్యాన్స్ చేయటం, ఆ సాక్స్ టాస్క్లో యష్మి బాగా అరిసి డ్యాన్స్ చేసి రచ్చరచ్చ చేసిన కదా నాకు నచ్చలేదు. నీ క్లాన్ వాళ్ళు అందులో సంచాలకుగా ఉన్నా సరే నువ్వు అక్కడ చేసిన హంగామా అయితే నాకు నచ్చలేదు, అందుకని నేను నిన్ను ఇది చేస్తున్నాను అని అయితే చెప్పాడు. ప్రేరణను సంచాలకుగా ఫెయిల్ అయ్యావు, ఎందుకంటే టాస్క్లో నేను అనుకోకుండా చేసిన తప్పు, అది నేను కావాలి ఇంటెన్షన్గా చేసిన తప్పు కాదు, ఆ తప్పుని నువ్వు చాలా పెద్దదిగా చేసావు, అందుకని నేను నిన్నైతే నామినేట్ చేస్తున్నాను అని గట్టిగా అరుచుకున్నారు. ప్రేరణ కూడా బాగా అరిచింది. అదే పృథ్వీ వచ్చాడు. పృథ్వీ సీతనైతే నామినేట్ చేశాడు. నీకు ఇన్హ్యూమర్ లేదు, ఇట్లా వీక్గా ఉన్నావు, ఇట్లాంటివన్నీ కొన్ని నామినేట్ అయితే చేసింది. ఎందుకంటే నీకు అగ్రెసివ్ ఎక్కువ ఇలా అనుకుని బాగా అయితే ఆర్గ్యూ చేసుకున్నారు. నైనిక చీఫ్గా నువ్వు ఫెయిల్ అయ్యావు, నైనికనైతే నువ్వు చీఫ్గా ఫెయిల్ అయ్యావు కాబట్టి నిన్ను నేను నామినేట్ చేస్తున్నానని అయితే చెప్పాడు. సోనియా వచ్చిందండి. సోనియా వచ్చింది, నైనికనైతే నామినేట్ చేసింది యాజ్ యూజువల్గా చీఫ్గా. ఈ చికెన్ టాస్క్లు ఈ వాటిల్లో అయితే కొంచెం సేపు అయితే ఆర్గ్యూ చేసుకున్నారు సోనియా నైనిక. తర్వాత యష్మి వచ్చిందండి. యష్మి అయితే తన క్లాన్లో ఉన్నందువలన సోనియాని అయితే లాస్ట్ వీక్లో అయితే నామినేట్ చేయలేదని నాకైతే అనిపిస్తుంది. ఈసారి మాత్రం వీళ్ళిద్దరికి మాత్రం ఫైట్, అసలు ఫైర్ మామూలుగా లేదండి. అసలు ఏ విధంగా ఫైట్ చేసుకున్నారంటే, అసలు సోనియాని ఏమంది, నువ్వు మా క్లాన్లో తీసుకున్నప్పుడు నువ్వు చాలా గొప్పదానివి, నువ్వు బాగా మాట్లాడతావు, బాగా టాస్క్లు ఆడతావు, ఇలా నీకేదో చాలా టాలెంట్స్ ఉన్నాయి, నువ్వు నామినేషన్లో బాగా మాట్లాడుతున్నావు, అందుకని నేను నిన్ను తీసుకున్నాను అంది. కానీ నువ్వు ఈ హౌస్లో చేసింది ఏమీ లేదు, నువ్వు టాస్క్లు ఆడలేవు, వీటిలో కూడా నువ్వు అసలు సరిగ్గా లేవు, నీ వల్ల పెద్ద ఉపయోగం అయితే లేదు అసలు క్లాన్లో. కానీ నువ్వు 24 గంటలు కూడా పృథ్వీని నిఖిల్ని పక్కన వేసుకుని చిన్నోడా పెద్దోడు అంటే మాత్రమే వచ్చి నీకు, అంతగా మించి నీకు ఏమీ రాదు అని కొండ బద్దలు కొట్టినట్టయితే యష్మి గౌడ అయితే సోనియా విషయంలో బాగా ఇచ్చేసిందండి. ఇది మాత్రం నాకు చాలా నచ్చింది. మరి మీకెంతమందికి నచ్చింది? సోనియాని ఖండించడం ఎంతవరకు మీకు కరెక్ట్ అనిపిస్తుంది? యష్మి గౌడ అన్న మాటలు మీకు కరెక్టేనా? సోనియా హౌస్లో చేసేదేంటి? 24 గంటలు వాళ్ళిద్దరు పక్కన చేరి చిన్నోడా పెద్దోడా అంటాం తప్ప ఇంకా ఏమీ లేదు, అందరిని పొలాలు పెట్టడం ఇటువంటి మాటలు మాట్లాడటం తప్ప హౌస్లో చేసింది ఏమీ లేదని నాకైతే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి. ఈ ఎపిసోడ్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.